ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఎంఈఓ అంజయ్య అన్నారు. గురువారం నాడు సదాశివపేట్ మండలంలోని బొబ్బిలిగామ గ్రామం ఎస్పీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఈఓ అంజయ్య మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఇటీవల ఉన్నత ప్రాథమిక ఉన్నత పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలను సరఫరా చేయడం ద్వారా ఉపాధ్యాయులు గ్రంథాలయ పుస్తకాలను చక్కగా వినియోగించుకొని విద్యార్థులకు చదవడం రాయడం బాగా నేర్పిస్తున్నారని అన్నారు. అనంతరం ఆత్మకూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్యామ్ ప్రసాద్, తహసీల్దార్, సిఆర్పిలు నిరంజన్, రాజేశ్వర్, మల్లేశం మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆమె ఏ రాజ్యాన్ని పాలించింది? తెలివైన అమ్మాయి ఎవరు? నీలి ఏ ఊళ్ళో ఉంటుంది? చెరువు ఎందుకు ఎండిపోయింది? ఊళ్ళో వారికి నీలి ఏ విషయం చెప్తుంది? గట్టిగా ఎట్లా ఎగిరిపోతున్నారు వాళ్ళు? గట్టిగా అదే అసలు టిఫిన్ చేసాం. ఏం టిఫిన్ చేసాం? మాటలు వేస్తారు. జమ్ము ఆరి అట్లా గట్టిగా నువ్వు చదవ మర్చిపో. గుట్టం కాదు, దావత్తు లేదు. బాగుంది. వారానికి గుడ్లు ఎన్నిసార్లు ఉంటుందా? 102 నువ్వు రోజు తినావా? ఆ అమ్మాయి కూడా ఇంటికాడ తినొచ్చు తినరు సార్. తెచ్చుకున్నా బాగాలేదని తెచ్చుకుంటారా? మీరు ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటారు. నువ్వు రోజు ఇన్ని రోజులు తెచ్చుకున్నా రోజు తెచ్చుకుంటారు.
రోజు ఈ రోజు తెచ్చుకున్నావా రోజు తెచ్చుకున్నావా? రోజు ఇక్కడ తింటారా తినరా మధ్యాహ్నం ఒకసారి తింటారా నిజమా ఒక్కొక్కసారి తింటారా? ఆమె నీ పేరేంటి? వైష్ణవి నువ్వు ఒక్కొక్కసారి తింటావు ఎవరన్నా